హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో మనిషికి ప్రైవసీ అనేది లేకుండా పోయింది ఫ్రెండ్స్. దానికి కారణం ఎవరు అని అంటారా? ఇంకెవరు, మన ఫోనే. మొన్న నేను మా ఫ్రెండ్తో అరే ఈ మధ్య బాగా బరువు పెరిగిపోతున్నాను, ఏదైనా మంచి జిమ్ ఉంటే చూడాలరా అన్నాను. ఒక 5 మినిట్స్ ఆగి మొబైల్ తీసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే అందులో మీరు ఈ జిమ్ జాయిన్ అవ్వండి, మీకు ఈ పొట్ట తగ్గించుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి, మీకు డైట్ ప్లాన్ కావాలా అని నా ఫోన్ నాకు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టిందండి. అరే మనం మాట్లాడుకునేది మన ఫోన్ ఎలా వింటుంది అంటే ఇదేమన్నా మనల్ని స్పై చేస్తుందా అని ఆశ్చర్యం వేసింది. తర్వాత భయం కూడా వేసిందండి. తర్వాత నేను ఆ ఫోన్ని పక్కన పెట్టేసి కిచెన్లోకి వెళ్ళి బాగా ఆకలి అవుతుందని నా మనసులో నేనే అనుకున్నాను. కానీ నోటిఫికేషన్ సౌండ్ వచ్చి ఫోన్ తీసి చూస్తే జొమాటోలో మీకు 50% ఆఫ్ అని వచ్చిందండి. ఈ ఫోన్ ఏంటి నేను మనసులో అనుకునేదంతా కనిపెట్టేస్తుంది, కొంపతీసి ఫోనా లేక స్పైయా అని చాలా భయం వేసిందండి. నేనైతే ఇంకా హైలైట్ అండి, ఏదో జీవితం మీద విరక్తి వచ్చేసిందని అనుకున్నానండి అలా మనసులో. యూట్యూబ్ ఓపెన్ చేస్తే స్వామీజీ ప్రవచనాలు వచ్చేసాయండి. అసలు ఎలా జరుగుతుంది ఇలా? మనం అనుకునేది, మన మనసులో ఉన్నది ఈ ఫోన్ ఎలా చెప్పగలుగుతుంది? అంటే ఫ్యూచర్లో మన మనసులో ఏమనుకున్నా కూడా ఈ ఫోన్ యాడ్స్ రూపంలో వచ్చేస్తుందా ఏంటి? మీ ఫోన్ కూడా మిమ్మల్ని ఇలాగే షాక్కి గురి చేస్తుందా? అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం. బాయ్.